గత లోక్సభ ఎన్నికల్లో మోడీ సర్కార్ను గద్దెదించేందుకు ఏకమైన వివిధ పార్టీలు ఇండియా బ్లాక్గా ఏర్పడి పోరాడాయి. నయా ఫాసిజపు పోకడలున్న ఎన్డీఏ కూటమిని అధికారం నుంచి దింపలేకపోయినా దాని సీట్ల సంఖ్యను మాత్రం ఇండియా బ్లాక్ గణనీయంగా తగ్గించగలిగింది. అదే విశ్వాసం, అదే నమ్మకంతో ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగువారైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా బ్లాక్ ప్రకటించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్ది రోజులకే గత నెల 21న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. అనారోగ్య సమస్యల వల్ల తాను పదవి నుంచి వైదొలుగుతున్నానని ధన్కర్ ప్రకటించినప్పటికీ అసలు కారణాలు వేరే ఉన్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్లు బయటపడిన వ్యవహారంపైన, ఆయనపై రాజ్యసభలో ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపైన, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన కోసం తన ముందుకు వచ్చిన లేఖపైన సభలో స్పందించటమే ఆయన కొంప ముంచింది. వర్మ, యాదవ్లపై వచ్చిన అభిశంసనల తీర్మానాలకు సంబంధించి 50 మంది సభ్యుల మద్దతుంటే ముందుకు వెళతానంటూ విస్పష్టంగా ప్రకటించడమే ధన్కర్కు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ 2 తీర్మానాలను ప్రకటించిన వెంటనే ఆయన సభ నుంచి వెళ్లిపోవటం గమనార్హం. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్కర్ ప్రకటించటం, ఆ 2 ఘటనల మధ్య ఏం జరిగిందనేది భారత రాజకీయాల్లో జరుగుతున్న విచిత్ర, విపత్కర పరిణామాలకు పరాకాష్ట.